యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా. ఇదండి ఈ అంబరాని ఎర్ర జెండా పతాకం సంబరంగా తాగే ఒక తరంభం. మా తమ్ముడు చూడండి, మా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ సెన్సేషనల్ యూట్యూబ్ స్టార్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ ఆయన 2వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఇక్కడే ఈ ఇంట్లోనే ఈ ఇంటి నుండి చివరి రోజులు గడిపిండు. ఆయన తీరని కోరిక కళానిలయంగా మార్చాలని ఆయన పోయిన తర్వాత మేము కళానిలయంగా మార్చి ప్రజా సంఘాల కార్యాలయంగా ఇక్కడ ఒక విప్లవకర కళారూపాలతో బాసిల్లుతుంది. పోయిన నెల మే నెల 19 నుండి చిత్రపూర్ కాలం నుండి అమరావతిలో ఉన్న పవన్ కళ్యాణ్ దాకా సినీ టీవీ కార్మికుల సమస్యల కోసం మేము పోరాడుతున్నాం. ఈరోజు 2వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ అరుణ పతాకాన్ని ఎగరడానికి ప్రముఖ విప్లవ నేత అయినటువంటి సోషల్ మీడియా జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కృష్ణకుమార్ గారు వారి చేతుల మీదుగా ఈ అరుణపతాన్ని చేస్తున్నాం. సెలవుట్ ఇట్లా పెట్టండి, ఇట్లా సెలవుట్. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ సిపిఎం జిందాబాద్. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు. జోహార్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్, జోహార్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్, జోహార్. ఇట్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆలిట్ ఆటంబరులు శాఖ మా సభ్యుడైనటువంటి కాబట్టి డాక్టర్ రాకేష్ మాస్టర్ భౌతికంగా మన దగ్గర లేకున్నా 2వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని అరుణపతాన్ని ఎగరేయడం జరిగింది. ఇప్పుడు కృష్ణ కుమార్ గారు, అడ్వకేట్ గారు మాట్లాడుతారు. నమస్తే. ఈరోజు రాకేష్ మాస్టర్ 2వ వర్ధంతి సందర్భంగా ప్రమోద్ ఫిలిం సిటీ అబ్దుల్లాపూర్ మేటు ప్రాంతంలో రాకేష్ మాస్టర్ కళానిలయంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అతని పేరున కార్యాలయంలో కళానిలయంలో జెండా ఎగిరేసి అతని పేరు మీద అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. ఒక కళాకారుని తన ఉన్నంత వరకు సేవలను వాడుకొని వదిలేసినటువంటి ఫిలిం ఇండస్ట్రీ అయినా కానీ ఎక్కడో ఒకడ అతని పేరు మీద కార్యక్రమం చేయడం అనేది గొప్ప విషయం. ఆయన ఉన్నంత వరకు కరోనా సమయంలో పేదలకు, మానసిక వికలాంగులకు, అనాథలకు తన సేవ చేసి అదేవిధంగా అనాథలకు, అభాగ్యులకు, సినీ ఇండస్ట్రీలో పనిచేస్తూ పూట గడవని వాళ్ళు, బ్రతుకు ఆధారం లేనివాడు, రోడ్ల మీద జీవిస్తున్న వాళ్లకు ఒక గూడు కావాలని, వాళ్ళకు ఒక నీడ కావాలని అతని చివరి గడియలలో తప్పించాడు. తన శక్తి ఉన్నంత వరకు బాగా పోరాటం చేశాడు. అతను ఇప్పుడు లేడు, కానీ అతని ఆశయాన్ని బతికించడానికి కామ్రేడ్ ఆటం గారు వాస్తవంగా రాకేష్ మాస్టర్కు ఒక పెద్దన్నగా ఉండి ఆయన చివరి 4 సంవత్సరాలు ఈయన సేవలోనే అతను 4 సంవత్సరాలు తన కాలాన్ని, తన జీవితాన్ని డాక్టర్ సాబ్ దగ్గరనే గడిపాడు. ఈ ఆశ్రమంలో అతను సేవలు చేశాడు.
ఈ ఆశ్రమం నుంచే, ఈ కళా నిలయం నుంచే బడుగు బలహీన వర్గాల కానీ సినీ కార్మికుల గురించి కానీ ఏం చేయాలని తపన పడ్డాడు, పోరాటం చేశాడు. ఆ ఆశయాలు తీరక ముందుకే కనుమరుగా విప్పుల వీధికి ఎగాడు. కానీ అతను పోతూ పోతూ తన మనసులున్న మాట చెప్పి పోయిండు. ప్రజలకు, పేదలకు, అనాథలకు సేవ చేయాలి. ఆ సేవ గురించి ప్రతి ఒక్కరు కంకణం కావాలి, ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలని ఊకే అంటుండేవాడు. అతని ఆశయాన్ని, అతని ఆలోచనని డాక్టర్ ఆలేట్ ఆటం గారు తన భుజస్కంధాల మీద తీసుకొని ఈ 2వ సంవత్సరం కార్యక్రమాన్ని చేయాలి. అదేవిధంగా ఫిలిం సిటీలో ఉన్నటువంటి కార్మికులకు అన్ని రకాల వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక ఆశయంతో హైదరాబాద్ నగరం నుంచి అమరావతి వరకు ప్రయాణించేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు. ముఖ్యంగా ఈరోజు సంతోషదాయకమైన విషయం ఏంటంటే అందరూ మర్చిపోతున్న వేళ, అతను కనుమరుగైతున్నారు అనుకున్న వేళ డాక్టర్ ఆలేట్ ఆటం గారు అతని పేరున తిరిగి అతని యొక్క సేవలు, అతని యొక్క ఆశయం కనుమరుగు కావద్దని, అతని ఆలోచన నిలబడాలని, అతని ఆశయం కొనసాగాలని, పేదల ఎడల అతను లేకున్నా అతను ఊహించిన, అతను ఆశించిన కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో 2వ సంవత్సరం వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ తర్వాత రేపు నుంచి కూడా అతని పేరు మీద నగరంలో అక్కడక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేసి ఈ ముందుకు తీసుకుపోతున్నటువంటి డాక్టర్ ఆలేట్ ఆటం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. అలా అంటుండండి. లేదు సుఖం లేదు, సుఖం జగత్తులో చదువు వృధా, బ్రతుకు వృధా, లేదు సుఖం లేదు సుఖం, ముందు దగ వెనక దగ, కుడి ఎడమ వల్ల దగ, ఇటు చూస్తే అటు దగ అని సినీ ఇండస్ట్రీలో ఆకాశం నుండి తను రాలిపోయే ముందు చెప్తున్న మాటలు రాజకీయ నాయకుల కంటే సినీ రంగు వేసుకున్న చాలా డేంజర్ అన్న. కళ్ళ కప్పం లేని వాళ్ళు వీళ్ళలో ఉండడం నాకు చాలా మానసిక ప్రశాంతత అన్నా అని నాతో అంటూ ఉండేది, మీడియాతో కూడా అంటూ ఉండేది. వీళ్ళందరినీ పలకరించేదండి, వీళ్ళందరికీ అన్నం వినిపించేదండి, వీళ్ళందరితో మాట్లాడేదండి. మేము అందుకొరకే ఈరోజు ఆయన మృగమధురమైన జ్ఞాపకాలను మననం చేసుకోవడానికి ఏ అభాగ్యులు, ఏ అనాథులు అన్నారో వాళ్ళంతా మా రాకేష్ మాస్టర్కి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఎర్రజెండ బిడ్డగా సీనూరు కామ్రేడ్ మాల్రెడ్డి గారి, సుందరయ్య గారి సహచరుడు బిడ్డగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మా శాఖ మెంబర్గా, సినీ కార్మిక, టీవీ కార్మిక, కళాకారుల నాయకుడిగా ఆయనకి జైజలు పలుకుతూ జోహార్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్, జోహార్ జోహార్, జోహార్ డాక్టర్ రాకేష్ మాస్టర్, జోహార్ జోహార్. కను మూసిన పాపలు, చుట్టుకలు తెగిన కత్తులు, ఎర్ర జెండానే ఎత్తుకున్నారా, ఎర్ర జెండానే ఎత్తుకున్నారా, మార్క్సిజాన్ని అలుముకున్నారా. మాస్టర్ జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్, జోహార్ జోహార్. సాధిస్తాం నీ ఆశయాన్ని, సాధిస్తాం. జోహార్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్, జోహార్ జోహార్. సాధిస్తాం నీ ఆశయాన్ని, సాధిస్తాం. జోహార్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు, జోహార్ జోహార్. సాధిస్తాం నీ ఆశయాన్ని, సాధిస్తాం. జోహార్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు, జోహార్ జోహార్. సాధిస్తాం నీ ఆశయాన్ని, సాధిస్తాం. జోహార్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు, జోహార్ జోహార్. అభాగ్యులు, అనాథులు లేని సమాజం కోసం పరితపించిన కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్, జోహార్ జోహార్. అనాథులకు, అభాగ్యులకు కడుపు నిండా అన్నదానం, పుణ్యదానం చేసిన కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్, జోహార్ జోహార్. అభాగ్యులతో, అనాథులతో సంతోషకరమైన రీతిలో జీవితాన్ని ప్రసాదించే రీతిలో సహకరించిన కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్, జోహార్ జోహార్. ఆకాశం నుండి అవినికి దిగి అనాథులతోటి, అభాగ్యులతోటి వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసిన
కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్. జోహార్ 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 కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్. జోహార్ జోహార్. సినిమా టీవీ కళాకారుల సమస్యలను నువ్వు వదిలిపోయిన లక్ష్యాన్ని ఆశాన్ని సాధిస్తాం కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారి ఆశయాన్ని సాధిస్తాం కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారి ఆశయాన్ని సాధిస్తాం. కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారి కళా నిలయానికి ఆలయటాట మోడల్ అనాథ ఆశ్రమం నుండి ప్రతిస్థితం కోల్పోయిన ఇలాంటి పోలియో, మూగ, చెవిటి అనాథలు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు, కరోనా వచ్చి కకావికలమైన అనాథ అభాగ్యులు ఆయన చివరి ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొంది సులువాసిన అమరజీవి లేని రెండో వర్ధంతి షూటింగ్ వచ్చిన తర్వాత తమ్ముడు డైరెక్ట్ ఇక్కడనే కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. చాలా నిశ్శబ్దంగా గంభీరమైన జ్ఞాపకాల నీడల్లో బాధల్లో నా తమ్ముడు లేడు. ఆయన లేకున్నా ఆయన ఆశయం, ఆయన లక్ష్యం ఈ అభాగ్యుల పట్ల, అనాథుల పట్ల, టీవీ కళాకారుల పట్ల, సినీ కళాకారుల పట్ల, చిత్రపూర్ కాలనీ పట్ల ఆయన నిరంతరం ఆహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. వివిధ మహిళా సంఘాలు, రైతు, దళితులు ఒక్కరేమిటి. సుబ్బరయ్య గారి వర్ధంతి మే 19వ తారీఖున మొదలైందండి. ఈరోజు 18వ తారీఖు తమ్ముడు వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మనం ఇక్కడ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళానీలలో సిట్టికొడల నక్షత్రం గల ఎర్రని జెండా ఎగురేసి ఆయనకు ప్రీతిపాత్రమైనది, ఎంతో ఇష్టమైనది, తనకు పుట్టింటి కంటే మెట్టింటి కంటే అని అంటారు కదా, అంతకంటే చాలా ఇష్టమైనది, సినిమా ఇండస్ట్రీ కంటే ఇష్టమైనది ఆలయటాట వరల అనాథాశ్రమం. ఈ ఆశ్రమంలో ఆ తమ్ముడి పేరిట జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం జరుగుతున్న శుభ సందర్భం ఇది. ఆడప్పుడు బయట కూర్చో, అక్కడ కూర్చో, తీసుకొస్తారు, కూర్చో. అట్లా ఎంతనే కన్నులోని కబోజీ. ఏం పేరు? ఎవరు? ఎవరు? తీసుకో. కాళ్ళు సరిగ్గా లేవు. ఈ అమ్మకు కూడా కళ్ళు లేవు. మాడిపండు తినమ్మా, మాడిపండు తిను, మాడిపండు తిను, అన్నము కూర, నీళ్ళు కూడా ఇస్తారు, పెరుగు కూడా ఇస్తారు, తిను. పొద్దున్న ఉప్మా తిన్నావు తల్లి? అరుపుమ్మ సరే. వినాయకుకు నమస్తే, అన్నపూర్ణాదేవికి నమస్తే, అన్నదాత సుఖిని బాబు. అలా గుడికాడ అనుకుంటారు బిడ్డ, అందుకు నేను అంట.
కొడుకు కూడా మొత్తం కోల్పోయింది. ఎర్ర జెండానే సరే పాలు తెప్పిస్తా, పాలు తెప్పిస్తా, పాలు తెప్పిస్తా. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.